గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ వార్తలో ఈరోజు 9th April 2025. మీరు తెలుసు, బిజినెస్ వార్త రెండు వీడియోగా రూపొందిస్తున్నాను. ఒక వీడియోనేమో మొత్తం ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, రెండో వీడియోలో మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన షేర్ల గురించి, వార్త గురించి అండ్ టెక్నిక్ అనాలిసిస్ ఉంటుంది. సో ఎవరైతే ఈ రెండు వీడియో కంటిన్యూ చూస్తారో వారికి కంప్లీట్ స్టాక్ మార్కెట్ మీకు పట్టు వస్తుంది, అవగాహన వస్తుంది. కాబట్టి రెండు వీడియోలు చూస్తారని భావిస్తూ మన వార్తలను కొనసాగిద్దాం. ఫస్ట్ ఒక డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. సో ప్రతిరోజు చెప్పినట్టుగా ఈరోజు కూడా కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ రిజర్వ్. చూస్తున్న మార్కెట్లో ఎప్పుడు ఏమో తెలియదు కాబట్టి కనీసం మన పెట్టుబడిలో 50% మార్కెట్ మన షేర్ను కొని తర్వాత 50% రిజర్వ్ ఉంచుకోవాలి. ఆ రిజర్వ్స్ అమౌంట్ను మన షేర్ తగ్గినప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో కొనడానికి బాగుంటుంది అండ్ యావరేజ్గా వాటిని కొని తొందరగా ప్రాఫిట్ బుక్ చేయడానికి వీలు అవుతుందనే ఉద్దేశంతోనే రిజర్వ్ ఉండాలని చెప్తున్నా, గుర్తించండి. అట్లనే మనకు టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో రకరకాలు ఉంటారు. మనల్ని రిటైల్స్ అంటారు. సో మనమే కాక ఇంతమంది ఉంటారు కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఆస్టూస్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్టును గమనించండి. అండ్ యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్, ఈ మూడు ప్రధాన మార్కెట్లు. వీటిని రోజు మనం ప్రతి చూడాలి. వీటి మూలంగా మన మార్కెట్ గమనం ఏర్పడుతుంది. ఈరోజు మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యూఎస్ఏ మార్కెట్ నిన్న మళ్ళీ నష్టాల బాట ముగిసింది. డౌజన్స్ 320 డౌన్, నాస్డాక్స్ 335, S&P 500 800. అండ్ మన యూరోపియన్ మార్కెట్ పెరిగింది. అయినా యూరోపియన్ మార్కెట్ గురించి మనకు కొద్దిగా పెద్ద ప్రభావం ఉండదు. బట్ ఆసియా మార్కెట్ కంప్లీట్ డౌన్లో ఉంది ఈరోజు మార్నింగ్. ఇప్పుడు ప్రస్తుతం వార్త చదువుకున్న టైంలో సింగపూర్ నిఫ్టీ 150 డౌన్, చైనా 200 డౌన్, తైవాన్ 350, జపాన్ 800. కాబట్టి దీని మూలంగా మన మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అదిగాక ఈరోజు ఎక్స్పైరీ ఉంది అండ్ రేపు హాలిడే కూడా ఉంది. కాబట్టి మార్కెట్ కొద్దిగా హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉందిగా గుర్తించండి. నిన్న ఫండ్స్ ఫ్లో కింద మన ఇండియా ఫ్యూచర్స్లో 331 షేర్స్ సెల్ చేశారు అండ్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా 361 crores సెల్ చేశారు. బట్ ఇండెక్స్ ఆప్షన్లో 66,120 కొనుగోలు చేశారు అండ్ స్టాక్ ఆప్షన్లో కూడా మన 71 crores సెల్ చేశారు, గుర్తించండి. అండ్ క్యాష్ సెగ్మెంట్లో మన ఫారినర్స్ సుమారు 4,994 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 3,097 బై చేశారు. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా పెరిగింది. ఇక్కడ చూడండి ఆ లిస్టులో. అండ్ బట్ ఇండెక్స్ చాలా పెరిగింది, అయినా కూడా తగ్గింది 2.35. ఇండెక్స్ మన 2 రోజుల్లో బాగా పెరిగింది. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉన్నప్పుడే మార్కెట్ బాగుంటుంది, గుర్తించండి. దీన్ని బట్టి కూడా మన మార్కెట్ యొక్క దిశలో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వొలాటిలిటీ ఎక్కువ ఉందిగా గుర్తించండి. అట్లనే పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా మార్కెట్ గమనాన్ని చెప్తుంది. ఇది ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీ రేషియో 1 కన్నా అబౌవ్ ఉంటుందో మార్కెట్ బులుస్తుంటుంది. సో 1 కన్నా బిలో ఉన్నప్పుడు మార్కెట్ బేరిష్ ఉండే అవకాశం ఉంది. బట్ ఈరోజు 0.84 ఉంది. సో దీన్ని బట్టి ఆల్మోస్ట్ బేరిష్గా ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ ఇక్కడ నిఫ్టీ 22,530 క్లోజ్ అయింది. బట్ దీని సపోర్ట్ వస్తుంది ఇప్పుడు 23,000. ఎప్పుడైతే 23,000 దాటంత వరకు కూడా ఇది హెచ్చుతగ్గులోనే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే 22 స్టాప్ లాస్ కింద 22,000 కింద ట్రేడ్ అయితే ఇంకా మార్కెట్ ఇంకా పతనానికి పోయే అవకాశంగా గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 50,500 ఉంది. దీని రెసిస్టెన్స్ 51,000 క్రాస్ కావాలి, అప్పుడే మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంది. స్టాప్ లాస్ 49,648. ఎంతవరకు అయితే దీని కింద దిగినంత వరకు మార్కెట్ బాగుంటుంది. తర్వాత దిగితే మార్కెట్ బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ గోల్డ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్: గోల్డ్ బి ETF 73 పైసలు ఉంది, సిల్వర్ బి 87 ఉంది. ఇవి మంచిగా షిప్ మెథడ్లో తీసుకోవచ్చు. ఇవి గోల్డ్ కిందకి మన మాదిరిగా ఉంటుంది. షేర్ ఎప్పుడైనా కొనవచ్చు, ఎప్పుడు అమ్ముకోవచ్చు. బ్రెంట్ కూడా 64.34 ఉంది. డాలర్ ఇండెక్స్ 104.26 ఉంది, కొద్దిగా తగ్గుతుంది. డాలర్ మార్కెట్ కొద్దిగా పెరిగింది, 86 రూపీస్ 26 ఉంది. అండ్ యూఎస్ఏ బాండ్స్ కూడా కొద్దిగా పెరిగింది, 4.339. ఇక్కడ లాంగ్ బిల్డప్లో మన ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఈ షేర్ పెడతాయన్న ఉద్దేశంలో ఈ జాబితాను ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఉంటుంది, గుర్తించండి. అండ్ షార్ట్ కవర్లో కూడా ఈ షేర్ కూడా షార్ట్ అయ్యి కూడా ఈ కంపల్సరీ కొన్ని స్థితిలో ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. లాంగ్ అన్వైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది. షార్ట్ బిల్డప్లో కూడా షేర్లు తగ్గే అవకాశం ఉందిగా గుర్తించండి.
హైయెస్ట్ డెలివరీ నిన్న ఈ షేర్లో సుమారు మినిమం 68% నుంచి మినిమం 75% ఈ షేర్ హైయెస్ట్ డెలివరీ జరిగినట్టు ఇక్కడ జాబితా చెప్తుంది. సో ఈ ముందు ప్రతి ఉద్దేశంతోనే హైయెస్ట్ డెలివరీ జరిగినట్టుగా మనం గుర్తించాలి. అండ్ ఈరోజు బ్యాన్లో నిన్నటి షేర్స్ ఉన్నాయి బిర్లా సాఫ్ట్ అండ్ హిందుస్థాన్ కాపర్, మణిపూర్ ఫైనాన్స్. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్ ఉన్నప్పుడు ఈ షేర్లను ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలుండదు, బట్ అమ్మటానికి వీలుంటుంది. బట్ ఈ షేర్లను క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. కొద్దిగా డివిడెండ్స్ మొదలగు ఇతర సమాచారం ఇక్కడ ఇవ్వడం, దీన్ని బట్టి కూడా షేర్లు కూడా హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది, వీటిగా గుర్తించాలి. సో క్రిసా డివిడెండ్ ఇచ్చింది రికార్డ్ డేట్ 11th. ఎవరైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు అంతా కానీ ఎవరైతే షేర్లు కొంటారో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. రికార్డ్ డేట్ నాడు షేర్ రేట్ అడ్జస్ట్ అయి ఉంటుంది కాబట్టి డివిడెండ్ రాదుగా గుర్తించండి. సో క్రిసా 26 రూపీస్ డివిడెండ్ రేట్ ఇచ్చింది 11th April రికార్డ్ డేట్. అట్లనే ఆసియన్ హౌసింగ్ 1 రూపీ డివిడెండ్ రికార్డ్ డేట్ 11th April. CI ఆటోమేటెడ్ 7 రూపీస్ డివిడెండ్ రికార్డ్ డేట్ 23 April. అండ్ స్కాపులర్ ఇండియా 28 రూపీస్ డివిడెండ్ రికార్డ్ డేట్ 23 April. సన్ఫై ఇండియా 117 పట్టించింది 25th April రికార్డ్ డేట్. సన్ఫై కన్జ్యూమర్ 55 రూపీస్ పట్టించింది, దాని రికార్డ్ డేట్ 28th April గుర్తించండి. స్ప్లిట్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏఎంఐ ఆర్గనైజ్ స్ప్లిట్ కాబోతుంది 25th April రికార్డ్ డేటు. అది 10 షేర్ నుంచి 10 రూపీ ఉన్న ప్లేస్ నుంచి 5 రూపీస్ మారిపోతుంది. అంటే ఒక షేర్ ఉంటే 2 షేర్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఈవెంట్ అనేది ఈరోజు బ్యాంకు ఆర్బీఐ పాలసీ ఉంది మన 10 o'clock. సో దీని మూలంగా బ్యాంక్ షేర్లు కొద్దిగా పెరగడానికి తగ్గడానికి అవకాశం ఉంటుంది కదా గుర్తించండి. సో ఇవి వార్త అండి. ఇది దీని తర్వాత కూడా మీకు షేర్కు సంబంధించిన వార్తలు అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, ఆ వీడియోని కూడా గమనించడం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీద.